గత 4 ఏళ్లుగా వీరపల్లి మామిడి పంట చాలా దెబ్బతినింది. జాతీయ స్థాయిలో వీరపల్లి పంట గుర్తింపు ఉన్నా మాకు మటుకు నిరాశ దక్కుతోంది. ఈసారి విపరీతంగా పూత వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈసారైనా కూడా చేసిన అప్పులు తీరుతాయనే చాలా ఆనందంగా ఉన్నాం. అయితే ఈసారి కూడా నిరాశ మిగిలింది. ఎక్కడ చూసినా పూత వచ్చినా కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తి పంట దెబ్బతినింది. అలాగే అరకొర నీటి వసతి కూడా తగ్గిపోయింది. నీటి వసతి తగ్గిన తర్వాత ఈ బంక తెగులు ఇవన్నీ వచ్చిన తర్వాత పంట పూర్తి స్థాయిలో దెబ్బతినింది. ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందించి పెట్టుబడులకైనా ఇన్సూరెన్సు ఇట్లా వచ్చేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ బంక తెగులు అంటే ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? ఎన్నిసార్లు? ఇప్పటికి మేము మామూలుగా మామిడి పంట గతంలో పోలిస్తే ఒకసారి పూత వస్తే ఆ పంటే సంక్రాంతికి సాసోగింజంత కాయ కావడము, ఉగాదికి ఊరగాయ కాయ కావడము అట్లా జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు కూడా పూత వస్తానే ఉంది. ఇప్పుడు కూడా పూత రాలిపోతానే ఉంది. ఉగాది దగ్గరలో 4-5 రోజులు ఉగాది పండుగ ఉంది. ఈ ఉగాది ఊరగాయ కాయంతో ఉండాల్సింది పోయి ఇప్పుడు కనీసం పిందెలు వచ్చి మగ్గిపోయి మొత్తం రాలిపోయినాయి. దానివల్ల చాలా పూర్తిగా నష్టపోయినాం. అసలు వీరపల్లి మామిడి అంటేనే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉండేది. మేము ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ఒక నెల తిష్ట వేసి కలకత్తా, బీహార్, ఢిల్లీ వీళ్ళందరూ కూడా వచ్చి తీసుకుపోతున్నారు. ఈసారి ఎవరు కూడా పంటల వచ్చి చూసి మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా లేరు. మాకు మామిడి తోటలు వచ్చేసి 3 ఎకరాలు ఉండాలి. 3 ఎకరాల్లో ఫస్ట్ నుంచి దున్నకాలు, మందులు అన్నీ వచ్చేసి దాదాపు సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కాకపోతే ఏమీ కనీసం ఒక అర్ధ టన్ను కాపు కూడా లేదు. ఇప్పటికి 4 సార్లు మందులు కొట్టినాము, ఏం ఉపయోగం లేదు. 3 సార్లు పూతలు వచ్చినాయి, వచ్చాయి బంక పడుతుంది, మందు కొడతానే ఉన్నాము, ఏం ఉపయోగం అయితే లేదు. కనీసం తినేదానికి కూడా ఈ సంవత్సరం మామిడికాయలు అయితే లేవు. ఈ టయానికి చట్నీ కాయలు ఉండాల్సి ఉంది. కనీసం 10 గ్రాముల కాయ కూడా లేదు. అది సర్వీస్. నీళ్ళు అయితే ఎక్కడనే కానీ బోర్లు అన్నీ ఫైల్ అయిపోయినాయి. రోజు ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు పారుదల చేస్తున్నాం సార్. రోజుకు వచ్చి 2,000 ఖర్చు. 2,000 రూపాయలు ఒక రోజుకు నీళ్లు పారాలంటే అట్లా కొనుగోలు చేసి నీళ్లు కట్టుకుంటాము. మాకేం లేదు సార్. పంట నష్టం ఏదన్నా రైతులకు ప్రభుత్వం ఏదన్నా పంట నష్టం చేస్తే కొంత మేలు అవుతుంది ఉంటుంది సార్. ఈరవల్లి మండలం ఈడిపల్లె దాసరి గారి రామచంద్రయ్య. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మాడి తోటలు వ్యాపారం చేస్తున్నాం. సొంత తోటలు ఉన్నాయి. సొంత తోటలకు సంవత్సరం 60-70 వేలు దునకాయలు అవుతున్నాయి. 1,00,000 రూపాయలు 1,20,000 మందులు అవుతున్నాయి. ఒక సంవత్సరం కూడా ఈ సంవత్సరం కాస్తుంది, ఈ సంవత్సరం కాదు పెట్టి పెట్టుబడులు అన్నీ పెట్టి పెద్దగా ఇబ్బందులు పడుతున్నాము. ఏ సంవత్సరం మాడికాయ కాసింది లేదు. పూర్తిగా ఇబ్బందులు జరుగుతున్నాయి మాకు రైతులకు. పూత పూసిన 20 పూసి కిందికి వచ్చినాయి. నేను ఈ తోట 4 లోళ్ళకి లెక్కేసిన 40 టన్నులకు. 40 టన్నులకు 40 కాయలు లేవు. అట్లా జరుగుతున్నాయి. అది ఇక్కడ ఏది నాది 10 ఎకరాల తోట, ఇంకా పల్లికాడ 6 ఎకరాల తోట నాది. ఆడ ఒక మామిడికాయ లేదు, ఈడ మామిడికాయ లేదు. సేద్యం మాడి తోటల మీద పూర్తిగా దెబ్బతిని రైతులు ఇబ్బందులు ఉన్నాం. ఖర్చులు దున్నకాయలకు 70,000 పైన అవుతున్నాయి నాకు, నా సొంత తోటలకు. ఈ మందులు 1,20,000 అవుతున్నాయి. ఈ దునకాలు పోయినాయి, ఇది మందులు పోయినాయి. 2,00,000 రూపాయలు పెట్టుబడి 2,00,000 పాయలు అయిపోయింది. ఆ రకం ఇబ్బందులు ఉన్నాం. సంవత్సరం ఎవరో ఒకరు వస్తారు, రాసుకుంటారు, చేసుకుంటారు, పోతారు. ₹1 ఏ బుద్ధి వచ్చింది లేదు. ఇన్సూరెన్స్ మాకు లేవు. మేము రైతులమే ఏదో అప్పులు చేసుకుని అప్పులు ఇబ్బంది అయిపోయి ఈ అప్పుల్లో ఉన్నాం. ఈ మందులు ఘోరంగా ఆ మందు కొట్టి ఈ మందు కొట్టి చెప్పడము, మేము కొట్టడము, ఈ పాత్ర ఉండటము. మందులు పాలుతుంది మాకు తెలదా. అదిగాక పంటలు ఏమన్నా దేనికి వచ్చి పోయేది మనకు తెలదా. ఈసారి కోత పడినది. 2వ నెలలో కాయలు కోసాము, 3వ నెలలో కాయలు కోసాము, 4వ నెలలో కూడా కాయలు కోసినాము. 5వ నెలకు 6వ నెలకు అయిపోయి ఖాళీగా చేస్తున్నాం. అట్టాటి ఇప్పుడు 5వ నెలలో 4వ నెల పూతలు వస్తుంటే ఇంక మామిడికాయలు ఎట్టొచ్చాయా? అది కూడా అదును లేదన్నమాట.